నహ్మదుహు వ నసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల విధాల ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్తైన అల్లాహ్కు మాత్రమే స్తోత్రం. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన న్యాయమూర్తులకు, ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి నా అంశం పేరు నిజమైన ఆరాధ్యుడు ఎవరు. ఇది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం. ఈ నిర్ణయంపైనే మానవుని తదుపరి జీవితం ఆధారపడి ఉంటుంది. మానవులమైన మనందరినీ ఆరాధ్యుడు బుద్ధిని, ఆలోచనను, అవగాహన శక్తిని అనుగ్రహించాడు. కనుక ఆరాధన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, గ్రహాలు, చెట్లు, కొండలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఆ వ్యవస్థలో ఎటువంటి అపసవ్యత లేదు. ఎందుకో తెలుసా? అవి తమ సృష్టికర్త తమ కొరకు నిర్ణయించిన మార్గాన్ని అనుసరిస్తున్నాయి. నిజ దేవుడు నిర్దేశించిన ప్రకృతి నియమాలకు విధేయత చూపుతున్నాయి. మరి వాస్తవానికి వాటిని సృష్టించినవాడు, మనల్ని సృష్టించినవాడు ఒక్కడే. మన గొంతుల్ని తడిపే నీరు ఒకటే, మన ఆకలిని చెల్లార్చే ఆహారం ఒకటే, మనం పీల్చే గాలి ఒకటే, మానవులమైన మనందరి నరాల్లో ప్రవహించే రక్తం ఒకటే. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఆకాశాలలో, భూగోళంలో ఉన్న జీవులన్నిటినీ సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. ఏకైక ప్రభువు నిర్మించిన ఈ విశ్వంలో ఒకే రకమైన ప్రకృతి నియమాలు సర్వవ్యాపితమై ఉన్నాయి. ఒకసారి వాటి మీద యోచన చేయండి. తమను సృష్టించిన నాటి నుంచే సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక క్షణమైన ఆగకుండా తిరుగుతూ పోతున్నాయి. అవి తమ కక్షల్ని, తమ విధిని ఏనాడు అతిక్రమించలేదు. అలాగే అంతరిక్షంలోని గ్రహాలు, నక్షత్రాన్ని కూడా ఒక సక్రమంగా నిర్మించబడ్డాయి. అలాగే సృష్టి ప్రారంభం నుండి నేటి దాకా ఈ యావత్తు విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త మారలేదు. ఇది నిజం. సృష్టి చరిత్రలో ఎన్నిటినీ తిరుగులేని ఏకైక సత్యం. గౌరవనీయులైన శ్రోతలారా, ఈ వాస్తవ దైవ భావన ప్రకారం దేవుడు ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. మానవ సన్మార్గం కోసం ఈ భూమి మీద అవతరించిన దైవిక గ్రంథాలన్నీ ముక్త కంఠంతో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాయి. వేదాల్లో ఇలా ఉంది: ఏకం భ్రమం ద్వితీయ నాస్తి నెహ్ననస్తేన కించన్. దీని అర్థం దేవుడు ఒక్కడే, రెండవవాడు లేడు, అస్సలు లేడు, కించిత్తు కూడా లేడు. మరి బైబిల్ యోషయా 43వ అధ్యాయం 11వ వాక్యంలో ఇలా ఉంది: నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవా, నేను తప్ప మరొక రక్షకుడు లేడు. ఇంకా అంతిమ గ్రంథమైన దివ్య ఖురాన్లో ఇలా ఉంది: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, ఖుల్ హువల్లాహు అహద్, అల్లాహుస్ సమద్, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఓ ప్రవక్త, చెప్పు, నిజమైన ఆరాధ్యుడు ఒక్కడే. నిజమైన ఆరాధ్యుడు నిరపేక్షాపరుడు. ఆయన ఎవరిని కనలేదు, ఆయన కూడా ఎవరిని పుట్టినవాడు కాదు. ఆయన సరి సమానుడు, ప్రోల్చదగినవాడు ఎవ్వడు లేడు. మరి భగవద్గీతలో ఇలా ఉంది: కామైస్థైర్యుతజ్ఞాన ప్రపదంతేన్య దేవతా తంతన్నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా
అంటే దీని అర్థం, ఎవరి బుద్ధినైతే భౌతిక వాచనలు ఆవహిస్తాయో వారు చిల్లర దేవులను ఆత్మ సమర్పించుస్తారు. ఇంకా దివ్య ఖురాన్లో ఇలా ఉంది, యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లదీ ఖలఖకుం మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ మానవులారా, మీరు మిమ్మల్ని మీ పూర్వం వారిని మీ ప్రభువునే ఆరాధించండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.